అదే మాదిరిగా మీడియా వాళ్ళు కూడా ఈరోజు 1 టౌన్ పిఎస్ పరిధిలో ప్రొద్దుటూరు 1 టౌన్ పిఎస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ AP 39 UD 6534 అనే వెహికల్లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న PDS రైస్ను అక్రమంగా తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆ వెహికల్ని అదుపులోకి తీసుకున్నాము. ఈ వెహికల్ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్, అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న. వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. అదే మాదిరిగా ఇంకా దీని వెనుకలో ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీడియా తరఫున తెలియపరచుకుంటున్నాం. 20 బ్యాగ్స్ PDS రైస్ మనకు ఆ వెహికల్లో దొరికాయి. ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూనే ఉన్నాం. ఇంకా దీని వెనుకలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తూనే ఉన్నాం. తొక్కించే ప్రయత్నం ఏం కాదు, కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్కి తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం, జరిగిన వాస్తవం కూడా అది. దానిపైన కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ అతనిపైన కఠినంగానే చర్య తీసుకొని వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రీవియస్ వీళ్ళపైన ఏమేమి కేసులు ఉన్నాయి, ఏమేమి ఎట్లెట్లుంది అనేది కూడా దాని గురించి కూడా ఆరాధిస్తాము. తొందరలోనే సస్పెక్ట్ షీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాం. వీళ్ళపైన దాని గురించి ఓసారి ఆరాధిస్తాను. అది కూడా ఓసారి చెక్ చేసేసి మన CCTVs ద్వారా అది కూడా తమకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఒక అతను పరారులో ఉన్నాడు, అతన్ని కూడా రేపు మార్నింగ్ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ అయిన పర్సన్ వచ్చేసి సుబ్బయ్య, జయన్ అనే పర్సన్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సుబ్బయ్య కొడుకు సృజన్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సింది. సెక్షన్ లో ఒకసారి మీకు ఇంక్లూడింగ్ FIR కూడా ఇస్తాము, అది దాన్ని డిస్ప్లే కూడా చేద్దాం. ఓకే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.